దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములోని భక్తులైన వారిని వ్యక్తులైన వారిని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము చూసినట్లయితే మొట్టమొదటిగా ఉన్న ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములను మనము చూసినట్లయితే, అంటే ఈరోజు మీతో పంచుకునే విషయాలు ఏంటంటే భక్తులైన వారి అనుభవాలు. మన అంశం వారి యొక్క అనుభవాలు, వారి పరిస్థితులు, అనుభవాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మొదటిగా మనం చూసినట్లయితే మరి ఆదికాండము గ్రంథములో మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము ఒకసారి చూసినట్లయితే, చల్లబోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోటల మధ్యను దాగుకొనగా. చూడండి, వారి యొక్క అనుభవం ఎక్కడుంటే చెట్ల మధ్యన, తోటలోను వారు నివాసము, వారి యొక్క అనుభవం. దేవుడు వారిని మరి దేవుని కంటే కొంచెం తక్కువగా మహిమా ప్రభావములతో వారిని నింపి వారిని ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే వారు మీరు ఈ తోట మధ్యలో ఉండనని ఏదైనా తోటలో వారిని ఉంచినప్పుడు, అయితే ప్రియులారా, దేవునితో ప్రతిరోజు ఆ చల్లబొట్ట వేళ దేవుడు వస్తున్నాడు. ప్రభు వారితో మాట్లాడుతూ సహవాసం చేస్తూ వెళ్తున్నాడు. ఒక దినాన ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న పరిస్థితులు మనం చూడగలిగితే, అపవాది అనేవాడు సాతాను ఆ యొక్క సర్పములోనికి వెళ్ళి మరి ఒంటరిగా ఉన్న అవ్వను చూసి అంటుంది, అవ్వా మీరు ఈ తోట చెట్ల మధ్యలో అన్నీ తింటున్నారు కానీ ఇది ఎందుకు తినడం లేదని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ చెట్ల మధ్యలో అన్నీ తినమన్నాడు కానీ ఈ చెట్టు ఫలములు తినకూడదు అని చెప్పడం జరిగింది. అందుకే మేము తినడం లేదు. నిజమా? అయితే కాదు, మీరు ఇది తింటే దేవుని దూతల వలె ఉంటారు అని చెప్పి మనం చూస్తున్నాం. పిల్లరా, అయితే ఆ యొక్క స్త్రీ ఆశపడింది. ఇది నిజమా అని అనుకొని వెంటనే ఆ అపవాది మాటలు విని, అరే ఇది క్రొత్తవాడే, ఎవరో స్వరం ఏందే, ఏ రోజు మేము వినలేదే, ఇది చాలా మరి అపాయకరమైన పరిస్థితి ఏమో అని ఆలోచన చేయకుండా, అది చాలా బాగుంటుంది, మీరు చాలా అందంగా ఉంటారనగానే అది తిని ఆమెతో పాటు తన భర్తకు ఇచ్చినప్పుడు ప్రియులారా, వారి కనులు తెరవబడినట్లుగా మనం ఎరిగి ఉన్నాం. అవును ప్రియులారా, ఎప్పుడైతే కనులు తెరవబడ్డాయో వారు పాపమును ఎరుగుతూ ఉన్నారు, సిగ్గును తెలుసుకున్నారు, దిగంబరమని తెలుసుకొని వారు ప్రియులారా ఎవరికి వారు చెట్టు చాటుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే సాయంకాల సమయంలో దేవుడు వారిని పిలిచినప్పుడు మనం చూసినప్పుడు ఆ చల్లబుడ్డ వెళ్ళి వస్తే వారు చెట్ల మధ్యలో దాగుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, చెట్ల చాటు దాగుకున్నారు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులను వారు అనుభవిస్తున్నారు. దేవునికి దూరం అయిపోయారు. తినొద్దన్న పండు తిని వారు ఏం చేశారంటే దేవునికి దూరం అయ్యారు. ఈరోజు మానవుడు కూడా చేయొద్దన్న పని చేసి దేవునికి దూరం అయిపోతున్నారు. తినొద్దన్న పండు తిని నాన్న దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఇది తినమున చచ్చెదరు అని చెప్పాడు. అవును ప్రియులారా, దినమున చనిపోవడానికి వారు తిన్న దినానే చనిపోయారా? కాదు. దేవుని దృష్టిలో వాక్యం ఉంది, ఒక్క దినము మరి కీర్తనాకారుడు అంటే 1000 దినాలతో నీ మందిరంలో ఒక దినము కొడుట 1000 దినాల కంటే శ్రేష్టము అని చూస్తాం. ప్రియులారా, ఇంకా పేతురు గ్రంథంలో మనం చూస్తే ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరములని చూస్తున్నాం. ప్రియులారా, అందుకే ఆదాము కూడాను ప్రియులారా 969 సంవత్సరాలు బ్రతికి అతడు తన ఆ రోజు మరణించినట్లుగా చూస్తున్నాం. అంటే 1000 సంవత్సరములు లోపునే అతడు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అవునండి, దేవుని మాట ఒక్కటి తప్పిపోదు, ఏది కూడా తప్పిపోదు ప్రియులారా. అందుకనే దేవుడు చెప్పినట్లుగా ఆయన దృష్టిలో ఒక దినము అనగా 1000 సంవత్సరాల లోపే ఆదాము అవ్వలు ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. ప్రియులారా, అవును, ఈరోజు ఒక్కసారి మనం చూసినట్లయితే ఆదాము అవ్వల విషయాల్లో మనం చూస్తే ఈరోజు ఎంతో ఆశపడి, అరే భార్య తీసుకొని ఇచ్చిందే, ఎలాగొచ్చింది, ఇది ఎలా తెచ్చామనకుండా తీసుకొచ్చింది తినేశారు. అయితే మీరు తినొద్దనను కదా, మీరెందుకు ఆ తోట చెట్ల ఫలములు మీరెందుకు తిన్నారంటే, ఏమోనో నాకు తెలుగు, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే తీసుకుని వచ్చిందని చెబుతున్నాడు. పిల్లలు, ఈరోజు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే తినొద్దన్న పండు తినడం ద్వారా
ప్రియారా, ఎప్పుడైతే పాపం వచ్చిందో పాపము ఇక అబద్ధాన్ని ప్రారంభించింది. ఆదాము అప్పటి వరకు దేవుని ఎదుట నిలబడిన వ్యక్తి పారిపోతున్నాడు. సత్యముతో నిలబడి మాట్లాడిన వ్యక్తి అబద్ధముతో పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎంత భయంకరమైన విషయమో ఆలోచన చేయండి. దేవుడు చెప్పాడు, తినదన చచ్చిదరు అని చెప్పి మీరు ఈ యొక్క ఫలములు తినప్పుడు మీరు త్రోసివేయబడతారని చెప్పినట్టుగా ఏదైనా తోటను త్రోసివేసి ఇగో నువ్వు శ్రమను కష్టాన్ని అనుభవిస్తావని చెప్పి ఆదాముకును, నువ్వు వేదన పడి బిడ్డలకు కంటావని స్త్రీగా అవ్వకును, ఇగో ఈ సర్పము మోసము చేసి పండు తినిపించినందుకు నీవు బ్రతుకుతున్న నెమ్మలన్నీ కూడా ప్రాగుతూ నీ పొట్టతోనే మన్ను తింటామని శపించబడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఆ ఆజ్ఞ అతిక్రమే పాపము వల్ల వచ్చు జీతం మరణం. ఈరోజు పాపము చేయటం వలన శాపం వచ్చింది. ఈ శాపము నుండి తర్వాత మరణం వచ్చింది. ప్రియులారా, ఈ పాపము నుండి శాపము నుండి మరి మరణము నుండి విడిపించిన కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మొదటి ఆదాము అనుభవం ఏంటంటే చెట్ల మధ్య అనుభవము చూస్తున్నాం. ప్రియులారా, మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే రెండవ ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము మనకు కలిగేందు. ప్రియులారా, అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే ఈరోజు నీ అనుభవం ఎలా ఉంది? చెట్ల మధ్య అనుభవంలో మరి ఆదాము వాళ్ళ అనుభవం చూస్తున్నాం. తినొద్దున పండు తిని పాపపు అనుభవాన్ని తెచ్చుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు నీవు జన్మించిన నీవు పుట్టుకతోనే పాపిగా నీవు ఉన్నావు కనుకనే మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయను కనుక నీ కొరకు నా కొరకు మరణించిన ఆ ప్రభుని వేడుకుందాం. ఆయన ద్వారా మనము గొప్ప కృపను పొందుకొని నీ జీవిత అనుభవాన్ని యేసయ్య ఎదుట మహిమకరంగా ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.